పాత్రుడవు నీవే ప్రభా, పూజనీయుడవు నీవే, మహిమా ప్రభావం గల దేవుడవు నీవే, సర్వజ్ఞుడవు నీవే, సర్వాంతర్యామివి నీవే, అనంత జ్ఞానివి నీవే, సర్వశక్తి సంపూర్ణుడవు నీవే ప్రభా. ఉదయకాలం నుండి ఇంతవరకు జ్ఞాపకం చేసుకొని మీరు జరిగించిన గొప్ప కార్యాలను బట్టి కూడా వందనాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నడిపిస్తున్న దేవుడు ప్రభా, జారినప్పుడు, కృంగినప్పుడు, బలహీనపడినప్పుడు ప్రభా మీరు మా చేయి బట్టి నడిపిస్తున్నారు, మాకు తోడుగా ఉంటున్నారు, విశ్వాసములో సాగిపోవుట కృప చూపుతున్నారు. వందనాలు. నీ పరిపూర్ణతలోనికి నడిపిస్తున్నారు ప్రభా, నీకు వందనం చెల్లిస్తున్నా ప్రభా. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. వచ్చిన వారి బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మందిరాన్ని శుభ్రపరిచిన వారిని బట్టి కూడా వందనం చెల్లిస్తున్నా. ప్రతి ఒక్కరి ఎడల నీ కృప, కనికరము, కటాక్షము చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ సమయం అంతటిని నీ స్వాధీనంలో ఉంచుకొని అధికారం కింద ఉంచుకోమని వేడుకుంటున్నాం. సంఘం ఎడల మీరు జరిగించిన గొప్ప కార్యాలను బట్టి కూడా నీకు వందనం చెల్లిస్తున్నాం. సార్వత్రిక సంఘము బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఆగస్టు 15వ తేదీ ప్రభా చైన్ ప్రేయర్ కోసం కూడా ప్రార్థిస్తున్నాం. ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు జరిగే పరిచర్య నీకు మహిమకరంగా ఉంచండి. అనేకులు భారముతో ప్రార్థించినట్లు చేయి ప్రభా. ఎవరైతే పేర్లు ఇచ్చారో వారందరూ కూడా రావడానికి కూడా సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే సెకండ్ సాటర్డే కమలాపురంలో జరిగే దైవ సేవకుల కూడికలు కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆ కూడికల ద్వారా కూడా మీరు మహిమ తెచ్చుకోమని కూడా వేడుకుంటున్నాం. ఈ విధంగా ప్రభా ఈ నెల 25వ తేదీ కూడా ఉదయగిరిలో జరిగేటువంటి యానివర్సరీ డే కోసం కూడా ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా ప్రభా ఎవరెవరు ప్రార్థించమని కోరారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి. ఈ దాసుడు బలహీనుడు ప్రభా, మీ పునరుత్థాన శక్తి బలం ఇచ్చి మీ నామనికే మహిమ, ఘనత, ప్రభావం కలిగినట్లుగా చేయండి. పాటల్లో కూడా కృప చూపించండి. మీకే మహిమ ఆరోపిస్తూ కంటి కనబడని చీకటి శక్తులన్నిటినీ యేసు నామమున బంధిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాటి సంఖ్య 783, ఇంకో పుస్తకాల్లో 765, ఇంకో పుస్తకాల్లో 646. మహాదేవుడు పరిశుద్ధుడగు తనయుడు. పరిశుద్ధుడగు తనయుని అర్పించెను నీపై మక్కువతో వందనమర్పింతుము. అర్పించెను నీపై మక్కువతో వందనమర్పింతుము. పైనుల ఇహలోక సంగతులు గమనించు
పాఠ సంఖ్య 409, గోపుస్తకాల్లో 406, గోపుస్తకాల్లో 353. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడ. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ప్రియుడా. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు ప్రియుడా. కృపకాలములో
పార్ట్స్ ఇంకా 408, ఇంకో పుస్తకాల్లో 405, ఇంకో పుస్తకాల్లో 352. తెరువు నీ హృదయ ద్వారంబు నేడి. రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పు నీ కొరకై పరమున్న కేగుట ఆయత్తపడుము. తెరువు నీ హృదయ
లోకమే వినుము, విడిపించెడి వారెవ్వరు. తెరువు నీ హృదయ ద్వారము నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచియున్నది తీర్పు నీ కొరకై. పరమునకేగుట ఆయాసపడుము, తెరువు నీ హృదయమును. పాపము వలన నీ జీవితమును నష్టపరచుకొందువా. పాపము వలన నీ జీవితమును నష్టపరచుకొందువా. భరింపలేని నరక బాధ, ఏడ్పేగా నీ ఫలితము. భరింపలేని నరక బాధ, ఏడ్పేగా నీ ఫలితము. తెరువు నీ హృదయ ద్వారము నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచియున్నది తీర్పు నీ కొరకై. పరమునకేగుట ఆయాసపడుము, తెరువు నీ
బైబిల్ కోరస్ పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। पढ़े जब उसको रोज़ मार्ग में खतना कोई ना हो। वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఇంతవరకు ప్రభా పాటల ద్వారా నిన్ను గణపరచడానికి, నువ్వు సువార్త నీ ప్రజలకు తెలియజేయడానికి మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు. తిరిగి వాక్య ధ్యానం కొరకై సిద్ధపరచండి. నీ దాసుని కరుణించండి. నీ ఆధీనంలో ఉంచుకో, నీ అధికారం కింద ఉంచుకో. ఈ దినం మా కొరకై సిద్ధపరిచిన నీ మాటలు మాకు దయచే ప్రభా. నీ స్వరము మెల్లని స్వరము, మధురమైన స్వరము, గంభీరమైన స్వరము, లేళ్లను ఈనజేసే స్వరము, దేవదారు వృక్షములను విరగొట్టేటువంటి స్వరము, కఠిన హృదయాలను మార్చేటువంటి స్వరము ప్రభా మీరు మాకు అనుగ్రహించండి. మాతో మాట్లాడండి, మమ్మల్ని సంధించండి, ఒప్పింపచేయండి. మా జీవితంలో అనుదినము ఒక నూతనత్వంలోనికి నడిపించు నాయన. మేము ప్రభా మా జీవితంలో నీ యొక్క సంపూర్ణతలోనికి దినదినము మేము ఎదుగునట్లుగా చేయమని వేడుకుంటున్నాం. మా జీవితాల్లో ఎదుగుదల దయచే ప్రభా. మేము తండ్రి ప్రభా రక్షణ పొందాము, పొందిన చోటే ఉండి వారముగా ఉండకుండా ప్రభా దినదినము ప్రభా దినాలు గడిచే కొద్దీ, మాసాలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ మా జీవితంలో ఒక నూతనత్వము, పరిపూర్ణత నీ స్వారూప్యంలోనికి మార్చబడే కృప చూపమని వేడుకుంటున్నాం. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి. ఇంకా రావాల్సిన వారు ఉంటే వారిని నడిపించండి. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది వింటున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకో. ఆన్లైన్లో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకో. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. కాబట్టి
నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటై దేవునిందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలవేక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. చదువుకున్న ఈ భాగాన్ని దేవుడు మన కొరకై ఆశీర్వదించును కాక. ఇక్కడ మనం చూస్తే క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. క్రీస్తును గూర్చిన మూలోపదేశము. మూలోపదేశం అంటే మనం విన్నాం ఎలిమెంటరీ డాక్ట్రైన్స్, ప్రాథమిక సిద్ధాంతములు. ప్రాథమిక సిద్ధాంతం అంటే ఆరంభములో మనము నేర్చుకున్నవి, ఆరంభములో మనము నేర్చుకున్నవి. తిరిగి మళ్ళీ మనము ఆరంభంలో నేర్చుకున్న వాటిపైనే కాకుండా మనము సంపూర్ణుల మగునట్లు మనము విశ్వాసములో ముందుకు సాగిపోదాము అంటాడు. రక్షణ పొందాము, మంచిదే. బాప్తిసం కూడా తీసుకున్నాం, మంచిదే. అయితే ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ రావాలి. అది ప్రభు కోరేది ఏమిటంటే ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ రావాలి. మన యొక్క విశ్వాస జీవితం అనేది ఆగిపోకూడదు. మోషే అన్నాడు, మోషేతో దేవుడు అన్నాడు సాగిపోండి అన్నాడు. పరిస్థితులు ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనకాల చూస్తే ఫరో సైన్యం ఉంది. ఫరో సైన్యం వెంబడిస్తున్నారు, ముందు చూస్తే ఎర్ర సముద్రం. ఏం చేయాలా? ప్రజలందరూ సనుగుతూ ఉన్నారు, గనుగుతున్నారు. ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? ఐగుప్తులో సమాధులు లేవనా? ఇక్కడికి వచ్చి చచ్చిపోవడానికే మమ్మల్ని తీసుకొచ్చింది. ప్రజలందరూ కూడా సనుగుతున్నారు, గొనుగుతున్నారు. కొట్టడానికి కూడా మీదికి వస్తూ ఉన్నారు. ఏం తోచలా. అప్పుడు దేవుని అడిగాడు. ప్రభు చెప్పిన మాట సాగిపో, అంతే. ఆశ్చర్యం. వారు ముందుకు సాగినప్పుడు, అడుగుపెట్టినప్పుడు సముద్రమే ఏమైంది? 2 పాయలుగా చీలింది. దారి ఏర్పడింది. ఆ దారి గుండా వారు సాగి వచ్చారు. అట్లాగే మన జీవితంలో కూడా అనేకమైనటువంటి ముందు వెనక అన్ని సమస్యల వలయములో మనం ఉన్నాం. అన్నీ మన చుట్టూ ఉన్నాయి. ముందుకు పోవడానికి అనేకమైన వెనకల అవి తరిమేవిగా ఉన్నాయి. అయితే వీటన్నిటిలో మనం ఏం చేయాలా? కొన్నిసార్లు మనం ఆగిపోతాం, కష్టమైపోతుంది, నేను ముందుకు పోలేను అనిపిస్తుంది, నేను ముందుకు సాగలేను అన్నటువంటి పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ మరి వాక్యం మనకేం తెలుస్తుందంటే క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగిపో, అంతే. ప్రవైపు చూస్తూ ముందుకు సాగినప్పుడు ఈ సమస్యలన్నీ, ఈ శోధనలన్నీ కూడా ఏమవుతాయి? పటాపంచలైపోతాయి. అవి మనల్ని ఏమీ చేయలేవు. యాత్రికుని ప్రయాణంలో కూడా యాత్రికుడు ప్రయాణం చేస్తూ ఉంటే ఎదురుగా పెద్ద సింహం కనబడుతూ ఉంది, పెద్ద పులేవో సింహమో కనబడుతూ ఉంది. దాన్ని చూసి భయపడ్డాడు. అబ్బో, పులి లేక సింహమో అని భయపడ్డాడు. అయితే స్వరం ఏం చెప్పింది? బాగా తేరి చూడు అని. బాగా తేరి చూస్తే అది బొమ్మ. అదేమిటది? బొమ్మ. అయ్యో, బొమ్మను చూసి ఏం చేస్తున్నాము? భయపడి. కనుక సాగిపోంటే మళ్ళీ సాగిపోయాడు. అట్లాగే మన జీవితంలో అనేకమైనవి మనల్ని ఏమీ చేయలేనివి కూడా మనలను ఏం చేస్తున్నాయి? మనల్ని భయపెడతా ఉంటాయి, కలవర పెడతా ఉంటాయి. ఎట్లబ్బా, ఏం చేయాలా? ఈ పరిస్థితుల్లో ఏం చేయాలా? మనం చేయాల్సింది ఏమిటి? ముందుకు సాగిపో. మూలపాఠాలు మాను. ఆరంభంలో
మరి నేర్చుకున్నవి, ఆరంభంలో ప్రారంభించినవి అవన్నీ ఏం చేయాలా? మానుకొని సంపూర్ణుల వరకు మరి పునాది మీద కట్టబడుతూ, అది పునాది ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ పునాది అది? నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట, దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మము గూర్చిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పును పునాది అంటాడు. ఇవన్నీ పునాది లాంటివి ఆత్మీయ జీవితంలో. ఇవన్నీ కూడా కొన్ని మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలా, కొన్నిటిని మనము ధరించాలా. మొట్టమొదటిది ఏమిటి? పునాది అంటే మొట్టమొదటిది ఏమిటంటే నిర్జీవ క్రియలను విడిచి. నిర్జీవ క్రియలు అంటే జీవము లేని క్రియలు. అందులో జీవము లేవు. జీవం లేనివి అయినప్పటికీ కూడా మనం వాటిని చేస్తూ ఉంటాం. జీవం లేని క్రియలని తెలిసి కూడా, వీటిలో ఏమీ జీవము లేదు అని తెలిసి కూడా మనం చేస్తున్నాం. ఈ నిర్జీవ క్రియలు అనేవి దేవునికి ఇష్టమైనవి కావు. దేవునికి ఇష్టమైనవి కావు. జీవము గలవి దేవునికి ఇష్టమైనవి. నిర్జీవమైనటువంటివి అది దేవునికి ఇష్టమైనవి కావు. మనం ధ్యానిస్తున్నాం. పోయిన వారం కూడా మనము ధ్యానిస్తున్నాం. సామెతలు 6వ అధ్యాయం. సామెతలు 6వ అధ్యాయము. సామెతలు 6వ అధ్యాయము 16వ వచనం నుండి, యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయమైనటువంటివి. అవేవనగా అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడును. ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైనవి. ఇవన్నీ కూడా నిర్జీవమైనవి, జీవము లేనటువంటివి. ఇవి మనము విడిచిపెట్టాలి. ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే ఈ దృష్టి, అహంకార దృష్టి, అహంకార చూపు, కన్నులు, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. ఇవన్నీ కూడా మన దేహంలో అవయవాలే. దేహంలోని అవయవాలన్నిటినీ దేవుడు ఎందుకొరకై ఆయన మనకు వీటిని ఇచ్చాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఆ మాట వ్రాయబడింది. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎరుగరా. ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయము అంటే ఈ కళ్ళు, ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ హృదయము, ఈ నాలుక, ఇవన్నీ కూడా దేవుడు నివసించుట అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నది. కనుక ఈ ఆలయమైనటువంటి ఈ దేహాన్ని మనం ఏం చేయాలా? ఈ దేహములోని అవయముల చేత దేవుణ్ణి మహిమపరచాలి. విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మనం మహిమపరచాల్సింది బోనిచ్చి దీన్ని మనము పాడు చేసేటువంటి వారంగా ఉంటాం. 3వ అధ్యాయం 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా. ఎవడెన్నో దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని
పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కనుక మనము దేవుని ఆలయం అన్నాం. ఈ దేహంలోనే ఈ దేహాన్ని మనం పాడు చేయకూడదు. దేవుని ఆలయమైనటువంటి ఈ దేహాన్ని పాడు చేయకూడదు. చూడండి, మనం దీన్ని ఏం చేయాలా? దేవుని మహిమ కొరకే దీన్ని ఈ అవయవాల ద్వారా మనం దేవుని మహిమపరచాలి. దేవుని మనం మహిమపరుస్తూ రావాలా. అయితే మనం మహిమపరచాల్సింది బోనిచ్చి మరి ఈ కళ్ళతో, ఈ నాలుకతో, తర్వాత చేతులతో, హృదయముతో, పాదములతో మరి దేవునికి అసహ్యమైన కార్యాలు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఎంతో బాధపడేవాడుగా ఉంటాడు, చింతపడేవాడుగా ఉంటాడు. ఈ మాటలు ఎక్కువగా ఎవరికి అంటే ఇతరులకు కాదు, మనకే, విశ్వాసలమైనటువంటి మనకే, సంపూర్ణతలోకి సాగిపోతున్న మనకే ఇది అవసరం. వీటన్నిటినీ మనం విడిచిపెట్టాలి. కనుక కళ్ళు అనేవి ఎలా ఉండాలని ఉన్నాము? తేటగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మరి ఆ కళ్ళలోకి చీకటి రాకూడదు. ఆ కళ్ళు అనేది దేహానికి దీపము అంటాడు. ఆ దీపం అనేది ఎలా ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. దీపం వెలుగుతేప్పుడు దేహంలోని అవయవాలు కూడా ఏమవుతాయి? వెలుగుతూ ఉంటాయి. దేహం అంతా కూడా వెలుగుతూ ఉంటాయి. దాన్ని ఎప్పటికీ మనం చీకటిగా చేసుకోకూడదు. చీకటి అంటే దీపాన్ని ఆర్పుకోకూడదు. దానికి అహంకార దృష్టి అంటాడు. అహంకారముతో, సాతానిక స్వభావము అహంకారం, గర్వించి పడిపోయింది. దేవుని కంటే ఉన్నతమైన స్థానాన్ని ఆశించింది, పడిపోయింది. కనుక మీరు కూడా అహంకారం ఉండకూడదు, గర్వం ఉండకూడదు. సాత్వికము, దీనత్వము, ఎంత దీనులుగా మనం చేయబడతామో అంతగా మనము పరిశుద్ధంగా ఉంటాం. ఎంతగా మనం తగ్గించుకుంటామో అంతగా మనం ఏమవుతాము? హెచ్చించబడేటువంటి వారంగా మనం ఉంటాం. అట్లాగే నాలుక గురించి కూడా మనం విన్నాం. ఈ నాలుక అనేది ఎటువంటిది? ఇది చిచ్చు పెట్టేటువంటిది, ఒక నిప్పుతో సమానం. ఒక నిప్పు, ఒక అగ్గిపుల్ల అనుకుందాం, మొత్తం అడవినంతటినీ ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. ఒక్క నిప్పు, ఒక్క అగ్గిపుల్ల, అంతే. అట్లాగే ఈ పాప ప్రపంచం, ఈ నోరంతా కూడా ప్రపంచం, అందులో చిన్న అవయవమే అయినప్పటికీ అది చిచ్చు పెడుతుందంట. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఈ నాలుక విషయంలో నాలుక ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. కనుక మన మాటలన్నీ కూడా ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలా. అవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి? అపవిత్రపరిచి మనల్ని ఆత్మీయంగా నష్టపడతాయి. నువ్వు మాటల ద్వారానే నీతిమంతుడుగా తీర్చబడతావు, మాటల ద్వారానే అపరాధిగా కూడా తీర్చబడతావు. మత్తయి సువార్తలో రాయబడింది. కనుక మన మాటల గురించి, ఈ నోటితో మనం ఆశీర్వదిస్తాం, ఈ నోటితోనే మనము శపిస్తాం. అది అట్లా చేయకూడదు. శాపవచనాలు అనేది మన నోట ఉండకూడదు. మన నోట ఎప్పటికీ ఏముండాలా? ఆశీర్వచనాలే ఉండాలి. కానీ శపించడం, వారిట్లా వీళ్ళిట్లా అని వాళ్ళని వీళ్ళను మనం శపించే వారంగా ఉండకూడదు. తర్వాత నిరపరాధులను చంపు చేతులు. ఈ చేతులు కూడా దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దేవుని పని చేయడానికి ఇచ్చాడు. ఈ చేతులతో దేవుని పని చేయడానికి, ఆశీర్వదించడానికి, తర్వాత సహాయం చేయడానికి. మరి చేతులతో సహాయం, ఇతరులకు సహాయము చేయడానికి, ఆశీర్వదించడానికి ఈ చేతులను దేవుడు ఇచ్చాడు. చేతులెత్తి ప్రార్థన చే తిమోతి పత్రికలో రాయబడింది. కనుక మన చేతులు ఎట్లుండాలా? పవిత్రముగా ఉండాలా. అయితే నిరపరాధులను చంపే చేతులు, చాలా విషయాలు విన్నాం. కయ్యను ఏం చేస్తూ వచ్చాడు? నిరపరాధి అయినటువంటి ఎవరిని? హేబేలును ఏం చేశాడు? చంపాడు. ఆ చేతులు చంపాయి. మొట్టమొదటి హత్య అనేది ఎక్కడ? ఆదాము నుండి వచ్చింది. ఆదాము కాలంలో ఆదాము యొక్క
మొట్టమొదటి కుమారుడు సాతాను సంబంధించిన వాడు అని వచ్చింది. సాతాను సంబంధించినటువంటి వాడు. సాతాను సంబంధి అయి ఏం చేశాడు? తన తమ్మున్నే ఏం చేశాడు? చంపేశాడు. తన తమ్మున్నే చంపించాడు. కనుక యేసు ప్రభును కూడా ఏం చేశారు? ఇశ్రాయేల్ ప్రజలు చంపారు, చేతులతోనే చంపారు. కనుక మనం చేతులు ఇచ్చింది దేవుని పని చేయడానికి, మనం ఇతరులకు సహాయం చేయడానికి, కీడు చేయడానికి కాదు. మన చేతులను మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. తర్వాత దుర్యోచనలు యోచించు హృదయము అంటాడు. హృదయము కూడా, ఈ హృదయము కూడా దేవుడు ఇచ్చిందే. ఈ హృదయం కూడా ఎట్లా ఉండాలంటాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అంటే హృదయం కూడా ఎట్లా ఉండాలా? శుద్ధిగా ఉండాలా, అదే పవిత్రంగా ఉండాలా. ఇది హృదయం అనేది ఒక ధననిధి అంటాడు. సజ్జనుని యొక్క హృదయము, దుర్జనుని యొక్క హృదయము రెండున్నాయి. సజ్జనుడు అంటే మంచివాడు, మంచివాని హృదయము ధననిధి అంటాడు. దుర్జనుని యొక్క హృదయము ఎటువంటిది? చెడ్డది. దుర్జనుని యొక్క హృదయము. చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనము. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయంలోను తీర్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలను తెస్తాడు. హృదయము అనేది మనం చూస్తే చెడుకు ఉపయోగపడుతుంది, మంచికి కూడా ఉపయోగపడుతుంది. చూడండి, చెడును మనము ఉంచుకుంటే చెడు వలన నడిపించబడుతుంది. మూలం అందే ఈ హృదయంలో నుంచే వస్తూ ఉంటాయి. మంచి కూడా ఈ హృదయంలోంచే వస్తాయి, చెడు కూడా ఈ హృదయంలోంచే వస్తాయి. మంచి హృదయంలో నుంచే వస్తాయి, చెడు కూడా ఏమొస్తాయి? హృదయంలో నుండే వస్తాయి. మార్క్స్ వార్తలో ఏముంది? మార్క్స్ వార్త మనకు తెలిసిన భాగమే. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఇక్కడ 21వ వచనంలో, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును ఈ వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలుల్లి మనుషుని, ఈ చెడ్డవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే హృదయంలో నుండే వస్తాయి. ఈ చెడ్డవన్నీ వచ్చి మనుష్యుని ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి. మనుష్యుని పవిత్రపరిచేవి కూడా హృదయంలో ఉండే వస్తాయి. చూడండి, గలతీ పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమేదియూ లేదు. క్రీస్తు సంబంధులు శరీరము దాని ఇచ్చలను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కనుక హృదయంలో నుండి ఎట్లా వస్తుందో అట్లాగే యేసు ప్రభువును నమ్మిన తర్వాత, విశ్వాసం ఉంచిన తర్వాత ఆ చెడుగు పోయి ఆ స్థానంలో ఏమొస్తుంది? మంచి వస్తుంది. నవీనమైనటువంటి హృదయం. ప్రాచీన హృదయం పోతుంది, నవీనమైన హృదయము. ప్రాచీన స్వభావం పోయి నవీనమైనటువంటి స్వభావం. కొన్నిసార్లు మంచి ఉంటుంది, మంచి పోయి మంచి స్థానంలో ఏమొస్తుంది? చెడు వస్తుంది. మంచి స్థానంలో ఏమొస్తుంది? చెడుగు వస్తుంది. ప్రసాద్ హృదయము అనేటువంటి పుస్తకం అనేది, చిన్న పుస్తకం, భలే మంచి సువార్త. అది బొమ్మలతో కూడా గీశారు. బొమ్మలతో యేసు ప్రభు హృదయంలో ఉన్నప్పుడు
ముఖమంతా కూడా ప్రకాశిస్తుంది. అందులో ఆత్మ ఫలాలన్నీ కూడా సంబంధించిన జంతువులన్నీ కూడా అందులో వేశారు. పావురము అట్లా అన్నీ కూడా, అంటే ఆత్మ ఫలాలకు సంబంధించినటువంటి జంతువులు అన్నీ కూడా అందులో వేశారు. తర్వాత సాతానుడు ఉంటే మన హృదయంలో సాతానుడు ఉంటే అవన్నీ కూడా నెమలి, తర్వాత పంది అన్నీ కూడా వేశారు. వారి ముఖం ఎట్లా ఉంటుంది? నల్లగా ఉంటుంది. అంటే ఇప్పుడు దేవుని వెలుగు చేత నింపబడుతుంది యేసు ప్రభు హృదయంలో ఉంటే. మరి యేసు ప్రభు హృదయంలో లేకపోతే చీకటి ఉంటుంది. కనుక ఈ హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఒక ధననిధి లాంటిది. ఇది దీన్నే మనము నింపుకోవాలి. నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపుతాను. అంటే మన హృదయం. దావీదు కూడా అన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. ఈ హృదయాన్ని మనం నింపుకోవాలి. హృదయం అంతా కూడా మరి దేవుని వాక్యం చేత మనము నింపుకోవాలి. కీర్తనలు కూడా 119, కీర్తనలు 119 11వ వచనం. కీర్తనలు 119:11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును నా హృదయములో అన్నమాట. హృదయములో మనం ఏం చేయాలా? వాక్యాన్ని ఉంచుకోవాలి. వాక్యం అంటే చెడుగు రాదు. అది ఈ వాక్యం ఏం చేస్తుంది? పాపము చేయనీయకుండా చేస్తుంది, చెడును చేయనీయకుండా చేస్తుంది, దుర్యోచనలు రాకుండా చేస్తుంది. వాక్యము హృదయములో ఉంటే. వాక్యము లేకపోతే, వాక్యము లేదంటే ఎందుకు మనం అన్ని పనులన్నీ మనం మానుకొని ఎందుకు మందిరానికి రావాలా? ఇంట్లో కూర్చుంటే సరిపోదు కదా. ఇంట్లో కూర్చుంటే ఈ వాక్యం రాదు కదా. ఇంట్లో కూర్చుంటే ఈ వాక్యము రాదు. మనకు రోజు అన్నం తింటూ ఉంటాము. కొన్నిసార్లు బలహీనపడినప్పుడు ఎందుకు టానిక్ రాయిస్తాడు. ఆ టానిక్ తాగితే ఏముంటుంది? బలం ఉంటుంది. టానిక్ తాగితే బలం ఉంటుంది. అందుకే గొర్రెలకు జీవమును అవి సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చాను అంటాడు యోహాను సువార్తలో. గొర్రెలకు జీవం. మామూలు జీవం సరిపోదు. గొర్రెలకి ఏం కావాలా? సమృద్ధి అయిన జీవం. అంటే సమృద్ధి అయిన జీవం ఏం చూపిస్తుంది అంటే బలాన్ని చూపిస్తుంది. బలవంతుడు ఏం చేస్తాడు? ఏమైనా చేస్తాడు. ఎవరన్నా మన మీదకి వచ్చాడు అనుకోండి, బలహీనుడు ఏం చేస్తాడు? దెబ్బలు తింటాడు. బలవంతుడు ఏం చేస్తాడు? వాడిని కొడతాడు. ఎందుకు? వాని దగ్గర ఏముంది? బలం ఉంది. దానికి సాధు నరసింగ్ గారు పుస్తకంలో ఒక చోట రాయబడింది. ఒక రోగి మరణకరమైనటువంటి జబ్బు నుండి బయటపడ్డాడంట. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు చచ్చిపోయే వ్యక్తిని బాగు చేశాడు. బాగా పడకలో పండుకొని ఉన్నాడు. మామూలుగా ఉన్నాడు, అంతే. శక్తి లేదు. ఊరికే బతికాడు అంతే. జీవం అనేది వచ్చింది అంతేగాని ఊరికే మామూలుగా ఉన్నాడు. ఎవరు లేరు, ఒంటరిగా పండుకున్నాడు. ఒక పాము వస్తూ ఉంది, సర్పం వచ్చి అతను పండుకున్నటువంటి ఆ దోమతర ఏదో కట్టుకున్నాడేమో, దాని మీద నుంచి పాము వస్తుంది. చూస్తూ ఉన్నాడు, పామును చూస్తూ ఉన్నాడు. కానీ పాము నుండి తప్పించుకోవడానికి అతనికి శక్తి చాలే. బ్రతికాడు. మరణకరమైనటువంటి జబ్బు నుండి బ్రతికాడు. కానీ ఆ పాము నుండి తప్పించుకోలేకపోయాడు. చివరికి ఆ పాము వచ్చి కాటేస్తే మరణకరమైనటువంటి జబ్బు నుండి డాక్టర్ చేత బ్రతికించబడ్డాడు. కానీ శక్తి లేకపోవటం వలన, దాని నుండి తప్పించుకోవడానికి శక్తి లేకపోవటం వలన ఆ సర్పము కాటుకు ఏమయ్యాడు? బలైపోయాడు. అట్లాగే ప్రభు మనల్ని రక్షించాడు. అందుకే ప్రభు కూడా ఏమన్నాడు? యోహాను సువార్తల్లో గొర్రెలకు జీవమును చదువుకున్నాం. అది యోహాను సువార్త
యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. గొర్రెలకు సమృద్ధైన జీవం ఇచ్చడానికి నేను వచ్చాను అంటాడు. సమృద్ధైన జీవం కావాలి మనకి ఇప్పుడు. అదే సంపూర్ణత అంటారు. అదే ఆయన యొక్క ఆత్మీయ ఎదుగుదల. అది ఒక ఉన్నతమైన స్థానంలోనికి, బలములోనికి రావాల మనం. సాతాను మన మీద పోరాడుతూ ఉంటాడు. ఎంతవరకు పోరాడుతూ ఉంటాడు? మనం ఈ లోకం వదిలేటంత వరకు పోరాడుతూ ఉంటాడు. మనం రేపు చచ్చిపోతాం అనగా ఆ రోజు కూడా పోరాటం ఉంటుంది. రేపు చచ్చిపోతాం అన్నా కూడా ఆ దినం కూడా పోరాటం ఉంటుంది. సాతాను మనలను తన వశం చేసుకోవడానికి, దేవుని సన్నిధిలో నుండి మనల్ని తప్పించడానికి నానా విధాలుగా ప్రయత్నము చేస్తాం. దాన్ని జయించడానికి ప్రభు ఇచ్చే శక్తి చూడండి. కీర్తనలు 84 కీర్తనలు 84 7వ వచనం. కీర్తనలు 84 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు. బలాభివృద్ధి. బలము గలవాడు ఏం చేస్తాడు? ఆ శక్తి ఏ పనైనా చేస్తాడు. శక్తి లేనివాడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు. శక్తి లేనివాడు ఏమీ చేయలేడు. కనుక మనకు బలాభివృద్ధి కలుగుట, బలాభివృద్ధి. అందుకే నా గిన్నె నిండి పొర్లుచున్నది. మన గిన్నె నింపుకోవాలి. వాక్యం చేత మనము నింపుకోవాలి. దీన్ని మనము నిర్లక్ష్యము చేస్తే, వాక్యము లేకపోతే, మరి ఖాళీగా ఉంటే ఏం జరుగుతుంది? సాతానుడు వస్తాడు. సాతానుడు ప్రవేశిస్తాడు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం నుండి చదువుతాం. మత్తయి సువార్త 12:43. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నిన్ను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఇండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముడును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్ట తరం వారికి సంభవించును. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును అంటాడు. ఒక మనిషిని అపవిత్ర ఆత్మ పోయింది అంటే అర్థం ఏంటంటే ఆ హృదయంలోనికి యేసుప్రభువు వచ్చాడు, రక్షణ పొందాడు అని అర్థం. వదిలిపోయింది అంటే దానికి చోటు లేదు. ప్రభు ఉంటే చోటు ఉండదు, వెలుగుంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే వెలుగుండదు. అట్లాగా యేసుప్రభు ఆ ఇంటిలోనికి వచ్చాడు కనుక, ఆ మనుషుని హృదయంలోనికి వచ్చాడు కనుక సాతాను వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయి ఊరుకోలే, తిరుగుతూ ఉంటుంది ఎక్కడెక్కడ అని. మళ్ళీ ఏమనుకుందంటే నేను వదిలి వచ్చిన ఆ హృదయం ఎట్టుందో చూద్దామని మళ్ళీ వచ్చిందంట. నీరు లేని చోటు దానికి స్థానం. నీరు అంటే వాక్యం, వాక్యము లేని చోటు. ఈ మనిషి ఏం చేశాడు? ఈ మనిషిని ఏం చేశాడు అంటే యేసు ప్రభువును హృదయంలో చేర్చుకున్నాడు, నిర్లక్ష్యం చేశాడు. ఇంకా అంటే వాక్యం అనుకుందాం. వాక్యాన్ని ఏం చేశాడు? నిర్లక్ష్యము చేశాడు. ప్రభువును కూడా ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు.
మనము మన హృదయంలో విత్తబడినటువంటి దాన్ని ఏం చేసుకోవాలా? బలపరుచుకోవాలి. ఒక మొక్క నాటాము, ఒక మొక్క నాటిన తర్వాత మనం ఏం చేయాలా? దానికి నీళ్లు పోస్తూ ఉంటే పెద్ద అవుతుంది. నీళ్ళు లేకపోతే ఏమవుతుంది? ఎండిపోతుంది. అట్లాగే యేసు ప్రభువును నమ్మిన వెంటనే మనం ఏం చేయాలా అంటే బలపరుచుకోవాలా. దేవుని ఆత్మను మనము ఏం చేయాలా? బలపరుచుకోవాలా. అందుకే మీటింగ్స్ రావాలా, సువార్తకు రావాలా, ప్రార్థనకు రావాలా, తర్వాత ప్రార్థన కూడికకు రావాలా. ఇట్లా అన్ని వాటికి మనం ఎప్పుడైతే వస్తూ ఉంటామో బలపడుతూ ఉంటాం. నీళ్ళు పోస్తున్నట్టే మొక్క ఏమవుతుంది? పెరిగవుతుంది. ఇంకా అక్కడ చోటు ఉండదు. మరి ఇక్కడ నీళ్ళు పోయలే, ఈ వ్యక్తి నీళ్లు పోయలే, తిరుగుతూ వచ్చింది, నీరు లేదు, యేసు ప్రభువు లేడు. ఆ హృదయం ఎట్లుంది? నీరు లేదు, యేసు ప్రభువు లేదు, ఖాళీగా ఎండిపోయిరా. ఓ సాతానా, నీకే కాదు ఇంకా 7 మంది పిలుచురా, నా దగ్గర ఏముంది? చోటు ఉంది అన్నట్లుగా ఏం చేసింది? పోయి రా 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 రా, ఈ స్థలం బాగుంది, నేను విడిచి వచ్చినటువంటి స్థలము ఇప్పుడు ఇంకా బాగుంది, రా 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 అని పిలుచుకొని ఇంకా 7 వాటిని తీసుకొచ్చింది. అందుకే మనం ఏం చేయాలా? అంచుల మటుకు మనం నింపుకోవాలి. ఇంకా వేరేది పోయడానికి వీలు లేకుండా. ఒక పాత్ర ఉంది, ఒక గ్లాస్ ఉంది, గ్లాసుని సగం నీళ్ళు పోస్తే ఏమవుతుంది? ఇంకా దాంట్లో వేరేది ఏదైనా పోయవచ్చు. అంచుల మటుకు పొంగిపోతుంటే ఏం పోస్తావు? దాంట్లో ఏం పోయడానికి లేదు. అట్లాగే దేవుని వాక్యం చేత, ప్రభు చేత మన హృదయాన్ని నింపుకోవాలి. మన హృదయాన్ని నింపుకోకపోతే సాతాను వస్తాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి చదువుతాను. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనతాను అతనితో నిబంధన చేసుకున్నాడు. మరియు యోనతాను తన ఈ దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చాను. దావీదు సౌలు తనను పంపిన చోటుకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండేనో. చూడండి, సౌలు ప్రేమించాడు, ఉపకారం చేశాడు. గొల్యాతును ఏం చేశాడు? చంపాడు. ఎవరు చేయలేని కార్యం ఇశ్రాయేలు చేయలేకపోయారు, సౌలు చేయలేకపోయారు. ఇశ్రాయేలు జనాంగంలోని యుద్ధ యోధులు చేయలేకపోయారు, ఎవరేం చేయలేకపోయారు. అయితే ఒక బాలుడైనటువంటి దావీదు సౌలును ఏం చేశాడు? చంపాడు. దాంతో స్నేహం వచ్చింది, తన కుమారునితో స్నేహం. ఇద్దరు కూడా ఒక నిబంధన చేసుకున్నారు. సౌలు కూడా ఏం చేశాడు? అతన్ని చేర్చుకున్నాడంట. తర్వాత ప్రతి పనికి సౌలు దావీదును పంపుతూ వచ్చాడు. అందరిపైన, యోధులందరిపైన దావీదును ఏం చేశాడు? హెచ్చించాడు. చూడండి, అంటే బాగా ప్రేమతో చూశాడు. సౌలు హృదయం అప్పుడు ఎట్లుండింది? దేవుని ప్రేమ ఉంది అంటే అర్థం ఏంటి? దేవుని ఆత్మ అక్కడ ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, మరి సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతం చేసిరని ఆ స్త్రీలు ప్రతిగానము చేయొచ్చు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని రే. ఈ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున, అది ఇక్కడ మళ్ళీ ఏమొచ్చింది?
ఈ స్త్రీలు అనే వాళ్ళు ఏం చేశారు? వీరు ఊరుకుండకుండా వీళ్ళు ఏం చేశారు? ఈ స్త్రీలు అనే వాళ్ళు ఏం చేశారు? ఊరుకొనకుండా ఏం చేశారు? ఓ దావీదా, నీకు 10,000 సౌలును చూసి నీకు వేలే అన్నారు. తగ్గించడంలో, హెచ్చించడంలో స్త్రీలు బాగా మంచి పాత్ర వహిస్తారు. కనుక వేల కొలది అంటానే ఇళ్ళకు ఏమైంది? అసూయ అనేది వచ్చింది. రాజును కదా, వీడేవుడు బాలుడు, వీడేంటి, వీనికి ఇంత ఘనత ఏమిటి, నేను రాజు కదా, నాకు ఘనత రావాలి కదా, అట్లా అది పోయి ఆఖరకు ఆ ప్రేమ స్థానంలో ఏమొచ్చింది? అక్కడ రాయబడింది, కాబట్టి నాటుండి సౌలు దావీదు మీద విషపు చూపు, అది చెడ్డ ఆలోచన, విషపు చూపు వచ్చింది. ముందు ఏమనింది? ప్రేమ అనింది. ఎంత చక్కగా బాగా చేర్చుకున్నాడు. తన కొడుకు, ఇద్దరు ప్రేమించారు, నిబంధన చేసుకున్నారు. బాగా ఎక్కడికైనా పంపాలంటే దావీదునే పంపుతా వచ్చాడు. అన్నీ బాగున్నాయి. అయితే ఆ స్త్రీలు ఎప్పుడైతే దావీదుకు 10,000 సౌలుకు 1,000 కొలది అని పాడుచు వాయిద్యాలు వాయించి గర్వపరిచారో అది ఆయనకు సరిపోలే. లోపలికి ఏమొచ్చింది? దురాత్మ వచ్చిందంట. చూడండి 10వ వచనం, మర్నాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా, చూడు, దురాత్మ కూడా వస్తే కూడా ప్రవచిస్తారు. ఏం ప్రవచిస్తారు? కింద వ్రాయబడింది, వెర్రి మాటలు. అంతేనా? వెర్రి మాటలు ఆడుచుండగా, ఒకటే అని పైన ఉంది. కింద చూస్తే ఏం ప్రవచిస్తున్నాడు సౌలు అంటే వెర్రి మాటలు ప్రవచిస్తూ ఉన్నాడు. వెర్రి మాటలు. ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. చెప్పలే నేను, దురాత్మ కాసుకో ఉంటుంది. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఏం చేస్తుంది? అంతే, ప్రవేశిస్తుంది. అందుకే మనం ఎల్లవేళలా ఎల్లప్పుడూ వాక్యము చేత మనం నింపబడుతూ రావాలా. ఎల్లవేళలా అదే. కొంచెం నిర్లక్ష్యం, కొంచెము చోటు మనం అనుకుంటాం, ఏమిలే ఈ దినమంతా ప్రార్థన చేశాం కదా, ఏమిలే ఈ సమయం ఏమిలే అని కొంచెం నిర్లక్ష్యం చేస్తే ఆ కొంచెం సమయాన్నే సాతాను వాడుకుంటాడు. చూడండి, కొంచెం సమయాన్నే సాతాను ఏం చేస్తాడు? వాడుకుంటాడు. అంత బాగున్న సౌలు ఆఖరుకు చివరకు ఎంత ద్వేషించాడు, ఎంతగా ఇంకా అప్పటి నుండి పగబట్టి ఏం చేశాడు? చంపడానికి. ఇతడు ఉండకూడదు, దావీదు ఉండకూడదు, దావీదు ఉంటే నా కుటుంబానికి నష్టము. చూడండి ఎంతవరకు వచ్చిందో. దావీదు ఉంటే నా కుటుంబానికి నష్టము, చంపేయాల. అదే ఇంకా తను ఆఖరుకు అదే చచ్చిపోయేటంత వరకు అదే అసూయ ద్వేషంతోనే చచ్చిపోయాడు. ఇప్పుడు ఆడిపోయి ఉంటాడు ఆయన. చూడండి, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు. మొదటి సమూయేలు గ్రంథంలో మరి ఆ సమూయేలు దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఈయన కూడా ప్రవచించాడంట. దేవుని ఆత్మ ప్రవచిస్తే అందరూ సౌలును చూసి అందరూ ఆశ్చర్యపోయాడు. సౌలు కూడా ప్రవచిస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ దేవుని ఆత్మ చేత ప్రవచించబడ్డాడు. ఇక్కడ దురాత్మ చేత ఏం చేస్తున్నాడు? సాతాను వచ్చి, ఆ సాతాను కూడా ఎక్కడి నుంచి వచ్చిందంట? దేవుని ఇద్దరు నుండే వచ్చిందంట. వచ్చి ఏం వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు. వెర్రి మాటలు అంటే తను మాట్లాడే మాటలు ఏంటో తనకు తెలియదు. అదే సాతాను మనకు ప్రవేశించినప్పుడు మన మాటలు కూడా ఎట్లా ఉంటాయి? వెర్రి మాటలు ఉంటాయి. ఏం మాట్లాడుతుందో మనకు తెలియదు. కొన్నిసార్లు మనలో సాతాను ప్రవేశిస్తాడు. కొంత మనం అవకాశం ఇస్తే వచ్చి ఏం చేస్తాడు? ఎట్టంటే మాట్లాడతాం. మనకు ఏం మాట్లాడేది తెలియదు.
అంటే సాతానుడు అట్లా మాట్లాడిస్తాడు, ఆ దురాత్మ అనేది అట్లా మాట్లాడిస్తాడు. కనుక మనం ఎల్లప్పుడూ ఎట్లా ఉండాలా? దేవుని వాక్యము చేత మన హృదయాన్ని నింపుకోవాలా. దావీదు కూడా ప్రార్థన, ప్రభువా నా ఏమని ప్రార్థన చేశాడు? కీర్తనలు 51, కీర్తనలు 51, 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా. దేవా నా యందు శుద్ధ హృదయం కావాలా? దావీదు కూడా నష్టపోయాడు. దావీదు కూడా ఏం చేశాడు? నష్టపోయాడు, పాపం చేశాడు. బత్షెబ విషయంలో పాపం చేశాడు, నష్టపోయాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా బుద్ధి లేక చేశాను, పొరపాటు చేశాను, నేను ఈ వాక్యం చేత నింపుకోలేకపోయాను, యుద్ధరంగంలో ఉండాల్సింది పోయి అంతఃపురంలో ఉంటిని, మరి నేను ఈ వేళలో నేను నిద్రపోయి లేచి ఆ దృశ్యాన్ని చూసి నష్టపోయాను. అయ్యా నాకు శుద్ధ హృదయము కలగచ్చి. చూడండి, శుద్ధ హృదయం కలగజేయమని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాడు. మన హృదయం ఎప్పటికీ ఎలా ఉండాలా? శుద్ధమైనదిగా ఉండాలి. ఇంకొక సంఘటన మనం చూస్తే చూడండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు హృదయాన్ని ప్రేరేపించింది? ఎందుకు ఇలా చేశావు? నీ భూమి వెలలో కొంత ఎందుకు దాచుకున్నావు అంటే అర్థం ఏంటంటే, దేవునికి ఇవ్వాల్సిన దానిని దేవునికి ఇవ్వకుండా ఏం చేశాడు? కొంత దాచుకున్నాడు, తన పొలమే. అయితే అందరూ సంఘములో అందరూ ఏం చేస్తున్నారు? తమ ఆస్తులన్నీ అమ్మి, పొలాలు అమ్మి, డబ్బు తీసుకొచ్చి అపోస్తుల పాదంలో ఎద్ద పెడుతూ వచ్చారు. అది సంఘ క్రమం, సంఘ పద్ధతి ప్రకారం చేస్తున్నారు. అయితే అననీయ సప్పీరా అనే వాళ్ళు ఏకమై, అది ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఏకమయ్యారు తప్పు చేయడంలో. అంటే ఇద్దరు ఏకమై ఏం చేశారు? కొంత దాచుకున్నారు. అంటే సంపూర్ణంగా సంఘ క్రమంలోకి లోబడలే. వాళ్ళ డబ్బే, వేరే వాళ్ళదేం కాదు, దొంగతనం చేసింది ఏం కాదు, వాళ్ళ డబ్బే దేవునికి ఇవ్వాలా. అది దేవునికి ఇచ్చే డబ్బు మనం దేవునికి ఇవ్వాలా. అర్థమైందా? మనం దేవునికి ఇచ్చే డబ్బు మనం దొంగలించకూడదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాము? దేవునికి ఇవ్వాల్సిన డబ్బును దొంగలిస్తాం. అది ఏమిలే, అప్పుడులాగా జరగడంలే. ఇప్పుడు ఆ దినాల్లో ఏం జరిగింది? వారంతా కూడా ఒకటే ఏకభావము, ఏక ఆత్మ, ఏక మనస్సు కలిగి వారందరూ ఒక సంఘముగా ఉంటూ వచ్చారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘాన్ని పరిపాలిస్తూ వచ్చాడు. అక్కడ అపవిత్రత కాలిపోతూ వచ్చింది. ఫైర్, పరిశుద్ధాత్మ దేవుడు నా సంఘములో ఫైర్, అంతే. అపవిత్రాత్మకు చోటు లేకుండా పోయింది. అయితే ఇక్కడ చూస్తే కొంత దాచుకుంటానే మాకు తెలుసు. ఇద్దరు ఏమయ్యారు? అక్కడ మంచి మాట ఏమనుందంటే, సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఎందుకు సాతానుకు అవకాశం ఇచ్చావు అని అర్థం. ఎందుకు నీ హృదయంలో సాతానుకు? నీ హృదయము ఎటువంటిది? నీ హృదయంలో ఎవరుండాలా? దేవుని ఆత్మ ఉండాలా. దేవుని ఆత్మ స్థానంలో ఎందుకు సాతానుకు ఇచ్చినవను అవకాశము? చూడండి, ఎందుకు సాతానుకు అవకాశం ఇచ్చావు? తర్వాత ఇంకోటి మనం చూస్తే లూకా సువార్త
22వ అధ్యాయం. మూడవ వచనం. ఎంతలా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. ఎవరిలో? యేసు ప్రభుతో కూడా ఉన్నాడు. యేసు ప్రభుతో ఉన్నాడు. యేసు ప్రభు పరిచర్లో పాల్గొంటున్నాడు. ప్రథమ మంచి స్థానం ఆయన దగ్గర, డబ్బంతా ఆయన దగ్గరే ఉంది. మిగతా శిష్యులు ఉన్నారు, కానీ ఆయనకు ఆ స్థానం ఇవ్వబడింది. ఒక ట్రెజరర్గా ఆయనకు ఆ స్థానం ఇవ్వబడింది. మరి ఉన్నాడు, డబ్బు తన చేతిలో ఉంది, కానీ అయితే మనస్సంతా కూడా ఎలా ఉంది? డబ్బు మీదనే ఉంది. ఇస్కరియోతు యూదాని గురించి మనం బాగా దీర్ఘంగా ఆలోచన చేస్తే, ఎందుకు ఆయన 30 వెండి నాణేలకు ఆశపడ్డాడు? ఎందుకు ఆశపడ్డాడంటే, వాస్తవంగా సైతాను ఆ పని చేయించింది. వాస్తవంగా ఇస్కరియోతు యూదా దేవుని కార్యాలన్నీ చూస్తూ వచ్చాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. ఏమనుకున్నాడంటే, నేను అప్పగించినప్పటికీ ఆయన ఎలాగైనా రక్షించుకుంటాడు, నా డబ్బు నాకు వస్తుందిలే అనుకున్నాడు. ఎవరుకున్నాడు? ఆ డబ్బు నాకు వస్తుంది, నేను అప్పగించినంత మాత్రాన ఆయన ఏం చేస్తాడు? ఆయన చంపగలరా? చంపలేరు. ఏమవుతుంది? నా డబ్బేమో నాకు వస్తుంది, ఆయనేమో అయితే ఇంతగా ఆయన హింసించబడి చనిపోతాడనేది అతనికి లేదు. ఎందుకు? లాస్ట్లో పశ్చాత్తాపం వచ్చింది, తట్టుకోలేకపోయాడు. సాతాను పోయింది. సాతాను ఉన్నప్పుడు అప్పగించాడు. ఇప్పుడు సాతాను ఉందా? సాతాను లేదు. సాతాను ఎప్పుడు లేకపోయాడో హృదయంలో ఎక్కడ లేని పశ్చాత్తాపం. ఎందుకు చేశాను నేను ఈ పని? అయ్యో, నిరపరాధిని నేను ఏం చేశాను? నిరపరాధిని నేను అప్పగించానే. నిరపరాధి రక్తము. ఆ మాట ఎక్కడుంది చూడండి. మత్తయి సువార్తలు కదా, మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు అతనితో, మాకేమి, నీవే చూసుకొని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి, ఒకప్పుడు వాటిని ఆశించాడు. అయితే ఇప్పుడు పశ్చాత్తాపం వచ్చింది, ఆయనకు శిక్ష పడింది. శిక్ష పడుతుందని అనుకోలే. బాగా వినాలి, చాలా మర్మమేది. శిక్ష పడుతుంది అనుకోలే. యేసు ప్రభుని వెంబడించిన వాడే, యేసు ప్రభుతో కూడా 3.5 సంవత్సరములు ఉన్నటువంటి వాడే, చివరి వరకు ఉన్నటువంటి వాడే. యేసు ప్రభు కూడా అన్నాడు, 12 మందిలో ఒకడు సాతాను అన్నాడు. 12 మందిలో ఒకడు సాతాను అన్నాడు. కనుక సాతాను పక్కన ఉన్నాడు. అంటే మనం అర్థం చేసుకున్నది ఏంటంటే, ప్రభుతో కూడా ఉంటున్నాడు, కానీ మనస్సేమో మంచిదే, కానీ ప్రభుతో ఉన్నంత కాలం అతడు సాతాను యొక్క ఆధీనములో ఉంటొచ్చాడు. సాతాను ఆధీనంలో ఉంటుంది. మనం చూస్తే డబ్బు మీద దృష్టి ఉంది. డబ్బు కంటే ప్రాముఖ్యంగా సాతాను యొక్క ఆలోచన ఏమిటి? ప్రభువును అప్పగించాల. అది
ప్రభుని అప్పగించాలంటే ఎవరు అవకాశం ఇచ్చారు? 12 మందిలో మరి ఒక్క ఇస్కరియోతు యూదానే సాతానులో ప్రవేశించింది. మిగతా 11 మందిలో ప్రవేశించలే. ఎవరు అవకాశం వేయలే. ఎవరు ప్రభువా, మీలో నన్ను ఒకడు అప్పగిస్తాడు, ఎవరు ప్రభువా, ఎవరు ప్రభువా అంటూ అమాయకంగా అడిగారు. అప్పుడు ఇస్కరియోతు చూస్తుండు, ఇతడే అని చెప్పాడు. అంటే ఎందుకు చెప్తున్నారంటే 11 మంది కూడా ఆయన నిర్దోషంగా నిష్కపటమైన మనసుతో యేసు ప్రభువును వెంబడించారు. కానీ ఇతడు వచ్చినప్పటి నుండి కూడా ప్రభువుతో కూడా ఉన్నాడు. ప్రభు దగ్గరికి వచ్చినాడంటే ఎట్లొచ్చింటాడు? మంచి మనసుతోనే వచ్చింటాడు. అయితే మనసుతో వచ్చిండు, కానీ సాతానుకు ఏమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. మీలో 12 మందిలో ఒకడు సాతాను అన్నాడు. అది చూడండి, మంచి మాట అది. సరే, సాతాను ఇక్కడ ఉంది. లూకా 22లో సాతాను ప్రవేశించనని. అయితే ఇంకొక చోట రాయబడింది 12 మందిలో ఇస్కరియోతు యూదా సాతాను అని బాగా క్లియర్గా పర్టికులర్ 4 సువార్తల్లో. మత్తయి కరెక్ట్, మత్తయి 26 21. మీలో ఒకడు నన్ను అప్పగించని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా అని ఆయన అడగగా, ఆయన నాతో కూడా పాత్రలో చేయి ఉంచిన వాడేవాడో వాడే నన్ను అప్పగించున్నాను. మనిషి కుమారుడు కూర్చి రాయబడిన ప్రకారము ఆయన పోతున్నాడు, కానీ ఎవరిని మనిషి కుమారుడు అప్పగించడం ఆ మనుషునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టిండేలా అని చెప్పాను. అప్పగించిన యూదా బోధకుడా నేనా అన్నప్పుడు నువ్వన్నట్టే ఇది కాదు, ఇంకొక చోట ఉంది. 12 మందిలో అడుగుతారనమాట శిష్యులు, జీవపు మాటలు గల వాడవు అదే అంటారు. సర్లేండి. కనుక సాతాను ఉంటూ వచ్చాడు. ఆరంభం నుండి ప్రభుతో ఉన్నప్పటి నుండి ఉంటూ వచ్చాడు. అన్ని కార్యక్రమాలంతా కూడా ఆయన అప్పగించడానికి సాతాను వాడుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు సాతాను లేడు, సాతాను వెళ్ళిపోయాడు. ఇప్పుడు పశ్చాత్తాపం వచ్చింది. అయ్యో ఆ డబ్బు మీద ఎంత భ్రమపడి డబ్బు తీసుకున్నాడో అది పారేశాడు, పోయాడు. నేను నిరపరాధిని అప్పగించి పశ్చాత్తాపడి, ఆ మాట పశ్చాత్తాపం వచ్చింది. ఎందుకో చెప్తున్నానంటే సాతాను మనలో ఉంటే వాడు ఏమైనా జయిస్తాడు. మన ఇష్టం వచ్చినట్లు వెర్రివారిగా చేస్తాడు. తన ఇష్టం వచ్చినట్లు వాడుకుంటాడు. ఫుట్బాల్ వాడుకున్నట్టు వాడుకుంటాడు. అట్లా మనల్ని వాడతాడు. అయితే సాతాను లేకపోతే మనం ఎలా ఉంటాం? మనము దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి చక్కగా నడిచేటువంటి వారంగా ఉంటాం. కనుక
హృదయాన్ని గురించి కూడా మనము తెలుసుకుందాం. రేపు వారము దేని గురించి తెలుసుకుందాం? ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నాం చెప్పాలా? మొట్టమొదటిది ఏమిటి? అసహ్యమైనవి. మొట్టమొదటిది అహంకార దృష్టి కన్ను, వెరీ గుడ్. రెండవది కలలాడు అల్క. తర్వాత మూడవది నిరపరాధిని చంపు చేతులు. తర్వాత ఈరోజు నేర్చుకున్నది దుర్యోచనలు యోచించు హృదయం. దేవుని చిత్తమైతే రేపు కీడు చేయటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. వీటి గురించి మనము ధ్యానిస్తాం, ప్రార్థన చేస్తాం. మార్కయ్య ప్రార్థన చేస్తాడు. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం వచ్చేన మనందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.